వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అమెరికా ఇరాన్పై దాడి చేయనుందా? మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తత. జనాభాలో 1% ఉన్న ధనికుల దగ్గర 43% సంపద ఉంది. ఆక్స్ఫామ్ నివేదిక. జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలను సిద్ధం చేసిన ప్రభుత్వం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణను కోరుతున్న సీఎం స్టాలిన్. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన సాహిత్య ఉత్సవమా లేక భావజాల ప్రదర్శన? ఇస్లామిక్ దేశం ఇరాన్ ఇటీవల తీవ్ర నిరసనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో వేలాది మంది చనిపోయారు. దీంతో ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఇరాన్ పాలకులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ భారీ నౌక దళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతుందని పేర్కొన్నారు. ఇరాన్ దేశానికి ఎలాంటి నష్టం జరగకూడదని తను భావిస్తున్నప్పటికీ ఇంకా ఉద్రిక్తతలు సద్దుమణగలేదని ట్రంప్ అన్నారు. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. అధ్యక్ష భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రాచ్యంలో కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ను అమెరికా బలోపేతం చేస్తుందని, ఈగిల్ జెట్లను, విమాన వాహక నౌక అబ్రహం లింకన్ను వ్యూహాత్మకంగా ఇరాన్కు దగ్గరగా తీసుకువస్తున్నట్లు అనేక అమెరికన్ మీడియా సంస్థలు నివేదించాయి. అమెరికా మధ్య ప్రాచ్యంలో తన వైమానిక క్షిపణి రక్షణను కూడా బలోపేతం చేసిందని నివేదికలు తెలిపాయి. ఇరాన్ వైపు భారీ సైనిక సమూహం కదులుతున్నట్లు ట్రంప్ గురువారం ధృవీకరించారు. ఆ దిశగా మన దగ్గర ఓ పెద్ద దళం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ మేము ఇరాన్ను చాలా దగ్గరగా గమనిస్తున్నామని ఆయన అన్నారు. ఇక దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక వేదికలో ట్రంప్ CBSతో మాట్లాడుతూ ఇరాన్పై సైనిక చర్య అవసరం ఉండదని తాను ఆశిస్తున్నానని అన్నారు. తన బెదిరింపుల కారణంగానే టెహ్రాన్ 837 మంది నిరసనకారుల ఉరిశిక్షలు నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విరామం శాశ్వతంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను నిలిపివేస్తుందని హామీ ఇచ్చిన తర్వాత ట్రంప్ సైనిక చర్యను విరమించుకున్నారని CNN నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ బ్లాకౌట్, స్టార్లింగ్ సేవలపై ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ నుండి హత్యలు, హింసకు సంబంధించినటువంటి వివరాలు వెలువడుతున్నాయి. 500 మంది భద్రతా సిబ్బందితో సహా 5,000 మంది అశాంతిలో మరణించినట్లు రాయిటర్స్లో నివేదిక పేర్కొంది. హయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ట్రంప్పై దాడి చేస్తామని బెదిరించడంతో ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలు ఇంకా తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ది వాల్ స్ట్రీట్ జర్నల్లో రాస్తూ ఇరాన్ ఏదైనా కొత్త దాడికి తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ వార్తాపత్రిక హరెడ్జ్ యూత్ దేశ రక్షణ వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉందని నివేదించింది. మొత్తంగా మీడియా నివేదికల ప్రకారం US సైన్యం 2026 జనవరి ప్రారంభం నుండి మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలను పర్యవేక్షించేటువంటి యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ను బలోపేతం చేయడం ప్రారంభించింది. నేడు బిలియనీర్ల సంపద స్థాయి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో పెరిగిందని ఆక్స్ఫామ్ తాజా నివేదికలో పేర్కొంది. అంతేకాదు, ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 3,000 దాటిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఆక్స్ఫామ్ తెలిపింది. 2020 నుండి సంపన్నుల ఆస్తులు విపరీతంగా పెరగగా పేదరికం నిర్మూలనకు ఇంకా 200 ఏళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్త అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆక్స్ఫామ్ పేర్కొంది. జనాభాలో 1% ఉన్న ధనికుల వద్ద జనాభాలో ఉన్న సగం మంది వద్ద ఉన్న దానికంటే 8,251 రెట్లు ఎక్కువగా సంపద ఉంది. పేదల దగ్గర ప్రపంచ సంపదలో కేవలం 0.52% మాత్రమే ఉంది. ఈ వాస్తవాలన్నీ నిజమేనని దావోస్లో విడుదలైన కొత్త ఆక్స్ఫామ్ నివేదిక ఎత్తి చూపుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు హక్కులు, స్వేచ్ఛ కంటే సంపదను రక్షించడానికి ఎంచుకుంటున్నాయి. బిలియనీర్ల సంపద పెరగడమే కాకుండా వారి రాజకీయ అధికారం కూడా పెరిగింది. నవంబర్ 2024లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి గత 5 ఏళ్లలో బిలియనీర్ల సంపద సగటు వార్షిక రేటు కంటే 3 రెట్లు వేగంగా పెరిగింది. ఇదిలా ఉండగా పేదరిక నిర్మూలన కూడా నిలిచిపోయింది. పేదరిక నిర్మూలన చాలా వరకు ఆగిపోయింది. ఆఫ్రికాలో పేదరికం మళ్లీ పెరిగింది. 2002లో ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 3.83 బిలియన్ల మంది పేదరికంలో నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరత్వం పెరగడం, తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలతో నేరుగా ముడిపడి ఉందని ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. ధనికులు మరింత ధనవంతులు అవుతున్న కొద్దీ వారు రాజకీయంగా కూడా మరింత శక్తివంతులు అవుతున్నారు. 136 దేశాల నుండి వచ్చిన డేటా ప్రకారం ఆర్థిక వనరులు ఎంత అసమానంగా పంపిణీ అయితే రాజకీయ అధికారం కూడా అంతే అసమానంగా ఉంటుందని తెలిపింది. సంపన్నులు 3 ప్రధాన మార్గాల ద్వారా తమ రాజకీయ అధికారాన్ని నిర్మించుకున్నారు.
రాజకీయాలను కొనడం ద్వారా ఉన్నత వర్గాల అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా సంస్థలను నేరుగా ప్రభావితం చేయడం ద్వారా అని నివేదిక పేర్కొంది. ఈ రాజకీయ అధికార కేంద్రీకరణ ఆర్థిక అసమానత, రాజకీయ అసమానతను పెంచుతుంది. మొత్తంగా ప్రపంచ అసమానత నివేదిక భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాలలో ఒకటిగా పేర్కొంది. జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఇంటి వివరాల సేకరణ, గృహ గణన సమయంలో పౌరులను అడగబోయే 33 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు నిన్న ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్లో ఇంటి నేల పైకప్పుకు ఉపయోగించిన పదార్థం, అక్కడ నివసిస్తున్న వివాహితుల సంఖ్య, ఇంటి యజమాని జెండర్, తినడానికి ఎలాంటి ధాన్యం వినియోగిస్తున్నారు, ప్రాథమిక ఆధునిక అవసరాలకు లభ్యత, యాజమాన్యంలోని వాహనాల రకాలు వంటి ప్రశ్నలను జాబితా చేశామని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. అంతేకాదు 2027 భారత జనాభా లెక్కలకు సంబంధించి గృహ జాబితా, గృహ గణన షెడ్యూల్ ద్వారా సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెన్సస్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఇంటి వివరాలు, కుటుంబ వివరాలు, ప్రాథమిక సౌకర్యాలు, వస్తువులు, సాంకేతికత, ఆహారం, కమ్యూనికేషన్ పరికరాలపై ప్రశ్నలు అడుగుతారు. 2027 జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా ఇంటి వివరాల సేకరణ కార్యకలాపాలు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 సెప్టెంబర్ 30 మధ్య ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాన్ని ఉద్దేశించిన 30 రోజుల కాలంలో జరుగుతాయి. జనాభా గణన నిర్వహణ కోసం గృహ గణన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిర్మాణాలు, ఇల్లు, గృహాలను క్రమ పద్ధతిలో జాబితా చేస్తుంది. 11,718 కోట్ల భారీ ఖర్చయ్యే జనగణనను 2 దశల్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గృహాల జాబితా, గృహ గణన, ఫిబ్రవరి 2027లో జనాభా గణనను పూర్తి చేస్తారు. ప్రధాన తాగునీటి వనరు, లైటింగు, మరుగుదొడ్డి, మరుగునీటి అవుట్లెట్, స్నానపు సౌకర్యం, లభ్యత, వంటగది, ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ ఉందా, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం వంటి ప్రాథమిక సౌకర్యాల గురించి కూడా పౌరులను అడుగుతారు. గణనదారులు రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్, ఇంటర్నెట్ యాక్సెస్, ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వంటి గాడ్జెట్లు, వాహనం రకం, ఇంట్లో వినియోగించే ప్రధాన తృణధాన్యాలు, జనాభా గణన సంబంధిత కమ్యూనికేషన్ కోసం మొబైల్ నంబర్ గురించి సమాచారాన్ని కూడా సేకరిస్తారని అది తెలిపింది. కాగా 2021లో జరగాల్సినటువంటి దశాబ్ద ప్రక్రియ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. జనగణన దశలో 2027 జనాభా లెక్కింపు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కుల డేటాను సంగ్రహిస్తుందని ప్రభుత్వం ఇంతకు ముందు తెలిపింది. చివరి సమగ్ర కుల ఆధారిత గణన 1881-1931 మధ్య జరిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిర్వహించిన అన్ని జనాభా గణన కార్యకలాపాల నుండి కులాన్ని మినహాయించారు. రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని గత సంవత్సరం ఏప్రిల్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 30 లక్షల మంది గణనదారులు నిర్వహించిన మొట్టమొదటి డిజిటల్ సెన్సస్లో మెరుగైన నాణ్యమైనటువంటి డేటాను నిర్ధారించడానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లకు అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డేటాను సేకరిస్తారు. రాష్ట్ర శాసనసభల మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డీఎంకే సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ గవర్నర్లు పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమైక్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు కర్ణాటక. వారి ఉద్దేశం స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసినటువంటి ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించిన గవర్నర్లు పార్టీ ఏజెంట్లాగా ప్రవర్తిస్తున్నారు, సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాలను బలహీనపరుస్తున్నారని సీఎం స్టాలిన్ అన్నారు. గవర్నర్ ప్రసంగంతో తొలి అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభించే ఆచారం నిరుపయోగంగా, అసంబద్ధంగా మారిందని, రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. పార్లమెంట్ తదుపరి సమావేశంలో సవరణను కొనసాగించే లక్ష్యంతో ఇలాంటి ఆందోళనలను పంచుకునేటువంటి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపడంలో డీఎంకే ముందుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకారం గవర్నర్ ప్రసంగాన్ని పదే పదే అంతరాయం కలిగించడం వల్ల సమావేశం ప్రజాస్వామ్య పాలన ఆచారబద్ధమైనటువంటి పునరుద్ఘటనగా కాకుండా రాజకీయంగా ఒక ఉద్రిక్తతగా మారింది. ఈ వారం ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రారంభ ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ముందే వాకౌట్ చేసిన నాటకీయ సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతం వినిపించినప్పుడు తనను అగౌరవపరిచారని, తన మైక్రోఫోన్ ఆపివేశారని, దీంతో తను సభ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని గవర్నర్ ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు స్పీకర్ ఎం అప్పావు మాట్లాడుతూ గవర్నరు రవిని శాసనసభ సమావేశాల సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇది రాజకీయ రగడకు దారితీసింది. కాగా రాజ్భవన్ వాకౌట్ను సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో దళితులపై హింస వంటి అంశాల ప్రస్తావనలు తొలగించారని ఆరోపించింది. గవర్నర్లు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదన భారతదేశ సమైక్య ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సాంప్రదాయాలను పునఃపరిశీలించాలనే విస్తృత ప్రయత్నానికి సంకేతం ఇస్తుంది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే.
నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన ఈ 9 రోజుల ఉత్సవం గత ఏడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్యలో 20% పెరుగుదలను, పుస్తకాల అమ్మకాల్లో 30% వృద్ధిని సాధించిందని ప్రకటించింది. అయితే వైవిధ్యం, స్వేచ్ఛ ఆలోచనలనే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్, విదేశాల్లో జరిగిన అనేక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలకు భిన్నంగా ఈ పుస్తకాల పండుగ జరగడం అనేక మంది మనస్తత్వ శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచ సాహిత్య వేడుకగా భావించాల్సినటువంటి ఈ ప్రదర్శన హిందుత్వ సైద్ధాంతిక ప్రచారం కోసం జాగ్రత్తగా నిర్వహించిన వేదికగా అనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పబ్లికేషన్స్ డివిజను, ప్రచురణ శాఖ వంటి ప్రభుత్వ ప్రచురణ సంస్థల స్టాళ్లు హిందుత్వ సిద్ధాంతకర్తలు, హిందూ మతం, హిందూ పురాణాలపై పుస్తకాలతో నిండిపోయాయి. ఇతర మతాల పుస్తకాలకు అసలు చోటు లేదు. పుస్తక ప్రదర్శనలో హిందుత్వ కేంద్రీకృత కంటెంట్ ఎక్కువగా లభ్యమైంది. పిల్లల విభాగంలో రామాయణం, మహాభారతం, దేవతల కథలు ఆధిపత్యం చెలాయించాయి. ఇవి భారతీయ వారసత్వానికి అంతర్భాగం అయినప్పటికీ గీతా ప్రెస్ వంటి ప్రచురణకర్తల కొంత ఎడిషన్లైన ఆధునిక శాస్త్రం, పర్యావరణం లేదా విభిన్న సామాజిక సమస్యలపై సాహిత్యాన్ని కలిపివేసింది. ప్రాంతీయ భాషా విభాగాలు ఇదే విధమైనటువంటి నమూనాను అనుసరించాయి. ఇక్కడ మత సాహిత్యం అత్యున్నతంగా ఆధిపత్యం చెలాయించగా ఉర్దూ, మైనార్టీ భాషలను పక్కన పెట్టారు. కాగా ఈ పుస్తక ప్రదర్శనలో ఇండియన్ మిలిటరీ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంది. దీని ఇతివృత్తం సాయుధ దళాలను గౌరవించే ఉద్దేశంతో ప్రశంసనీయంగా ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట మత సాంస్కృతిక కోణంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. 1000 చదరపు మీటర్లు థీమ్ పెవిలియన్లో జాతీయ గర్వం అనేది ఒకే ఒక సైద్ధాంతిక కథనంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నప్పటికీ అది దేశ సాంస్కృతిక దృక్పథం, సమగ్రత గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ పుస్తక ఉత్సవం ప్రస్తుత రాజకీయ దృశ్యానికి స్పష్టమైనటువంటి ప్రతిబంధకంగా పనిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర మంత్రుల భారీ కటౌట్లతో కూడిన సెల్ఫీ పాయింట్లు ఉండడం ఒక సాహిత్య కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రచారానికి ఒక వేదికలా మార్చింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ ప్రాయోజిత కార్యక్రమం ఒక నిర్దిష్ట భావజాలానికి మెగాఫోన్గా మారినప్పుడు అది ప్రజాస్వామ్య దేశానికి పునాదిగా ఉన్న సాంస్కృతిక బహువచనాన్ని అణచివేసే ప్రమాదం ఉంది. కాగా ఈ ఉత్సవం ఒక ఆసక్తికరమైనటువంటి భౌగోళిక, రాజకీయ వైరుధ్యాన్ని ప్రదర్శించింది. ఖతార్ గౌరవ అతిథి దేశంగా ఉంది. ముస్లిం దేశాలతో స్నేహం అనేటువంటి ఈ నటన భావి ఆర్థిక దౌత్య అవసరాలకు ఉపయోగపడింది. మొత్తంగా భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే భారత్ వంటి దేశంలో పుస్తక ప్రదర్శన ఒకే భావజాలానికి వేదికగా కాకుండా ప్రతి స్వరానికి వేదికగా ఉండాలి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.